అదేంటే దాన్ని వడ్డించొద్దని చెప్పాను కదా. ఏది పెట్టాలో ఏది పెట్టద్దో చెప్పడానికి నువ్వెవరు? నీ పని నువ్వు కానిచ్చుకో. అలా అంటావేంటమ్మా? అందరికీ వడ్డించేది కాకుండా అలా సెపరేట్గా ఎందుకు వడ్డిస్తున్నావు? అడిగితే సరైన సమాధానం చెప్పకుండా నీ పని నువ్వు చూసుకుంటావేమిటి? అందులో నువ్వేదో కలిపావు, నేను చూశాను. అమ్మమ్మ గారికి వడ్డించొద్దు అని అన్నాను కదా. అమ్మమ్మ గారికి కాదు అని మళ్ళీ అమ్మమ్మ గారికే వడ్డిస్తున్నావేంటి? దొంగ మొహంది, దీనికి ఇంకా చాలేదు. నేనేం విషయం కలపలేదే. అంటే ఏదో ఒకటి కలిపావనే అర్థం? అవును, కలిపాను. అమ్మమ్మ ఆరోగ్యం మెరుగుపడటానికి శతమూలిక చూర్ణం కలిపాను. శతమూలిక చూర్ణమా? ఆ పేరు ఎప్పుడు వినలేదే. కేరళ వైద్యానికి తీసుకెళ్లాను కదా, అక్కడ వాళ్ళు ఇచ్చారు. అబద్ధం. అది నిజంగా అంత గుణం కలిగిందే అయితే మా అందరికీ చెప్పి అప్పుడే కలపొచ్చు కదా. వడ్డించొద్దనేసరికి ఇలా వంకర మాటలు మాట్లాడి నేను కలపరాందేదో కలిపానని చెడ్డదాన్ని చేయాలని చూస్తున్నావా? అది సంజీవని లాంటి శతమూలికా చూర్ణం. కలపద్దు, తినిపించద్దు అని అసలు నువ్వెవరు అనడానికి? అమ్మమ్మ, చూడమ్మమ్మ, నేనంత కష్టపడి నీకు పంచకర్మ వైద్యం చేయించి శతమూలిక చూర్ణం కలిపి నీ ఆరోగ్యం కోసం మొదటి ముద్ద తినిపించాలని చూస్తుంటే తినిపించొద్దు, అదేదో కలిపావు అని నన్ను దుర్మార్గురాల్లా చిత్రీకరించాలని చూస్తున్నారు. నేను అలా చేసేదాన్నా అమ్మమ్మ? ఏయ్, నంగనాచి మాటలు మాట్లాడుకో. కొత్తగా దుర్మార్గురాలుగా చిత్రీకరించాల్సిన అవసరం ఏంటే? నువ్వు చేసేవన్నీ దుర్మార్గ పనులేగా. నానమ్మ, ఆ కూర తినద్దు. అవును మంగ, నువ్వు తినొద్దు. గ్రానీ, అది మాత్రం తినొద్దు. అమ్మమ్మ గారు, నాకెందుకో అనుమానంగా ఉంది. మీరు ఆ కూర ముట్టుకోవద్దు. ఏంటి మంగ అలా చూస్తున్నావు? ఆ ప్లేట్ పక్కకు నెట్టాయి. ఇంకా ఈ పిచ్చిదాన్ని ఇలా ఎన్నెన్ని మాట్లాంటారు అని చూస్తున్నాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.